హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ ఫస్ట్ ఫ్లైట్ టెక్స్ట్ బుక్లో యూనిట్ నెంబర్ 4 ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ అంటే థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్ టాపిక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ బుక్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ చూస్తే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పేసి బ్లూ కలర్ బాక్స్లో కొన్ని వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ మిస్ట్రెస్, నోట్బుక్, లాంగ్ అవైటెడ్, స్టిఫ్ బ్యాక్డ్, హోంవర్క్, అవుట్ బర్స్ట్. కింద ఏం చెప్తున్నారంటే దీస్ వర్డ్స్ ఆర్ కాంపౌండ్ వర్డ్స్. ఈ పైన హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ మొత్తం కూడా కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాము. దే ఆర్ మేడప్ ఆఫ్ 2 or more వర్డ్స్. ఇవన్నీ కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల కాంబినేషన్తో ఇవి క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మిస్ట్రెస్, నోట్ బుక్, లాంగ్ అవైటెడ్, హోమ్ వర్క్, స్టిఫ్ బ్యాక్, అవుట్ బర్స్ట్. ఇట్లా 1 కంటే ఎక్కువ పదాలతో కంబైన్ చేయి కొత్తగా క్రియేట్ చేసినటువంటి వర్డ్స్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాము. అసలు మామూలుగా కాంపౌండ్ వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే దే మే బీ నౌన్స్. అవి నామవాచకాలు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మిస్ట్రెస్ నౌన్, హోంవర్క్ నౌన్, నోట్బుక్ నౌన్, అవుట్ బర్స్ట్ నౌన్. దే మే బీ యాడ్జెక్టివ్స్, విశేషణాలు అవ్వచ్చు. లాంగ్ అవైటెడ్, స్టిఫ్ బ్యాక్డ్. నెక్స్ట్ వెబ్స్, అవి క్రియాపదాలు అవ్వచ్చు. స్లీప్ వాక్, బేబీ సిట్. సో కాంపౌండ్ వర్డ్స్ అనేవి వీటిలో ఏవైనా కావచ్చు. నౌన్స్ కావచ్చు, అడ్జెక్టివ్స్ కావచ్చు, వెబ్స్ కావచ్చు. మ్యాచ్ ద కాంపౌండ్ వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ మీనింగ్స్ అండర్ బి. యూజ్ ఈచ్ ఇన్ ఏ సెంటెన్స్. ఇక్కడ కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు. వాటి యొక్క మీనింగ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరిగింది. వాటిని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు వాటి యొక్క మీనింగ్స్తో. ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉపయోగించబడినవి అనమాట. ఫస్ట్ ఇచ్చినటువంటి వర్డ్స్ చూస్తే హార్ట్ బ్రేకింగ్, హోమ్ సిక్, నెక్స్ట్ బ్లాక్ హెడ్, లా అబైడింగ్, ఓవర్ డూ, డే డ్రీమ్, బ్రేక్ డౌన్, అవుట్పుట్. ఇవి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్. వాటి యొక్క మీనింగ్స్ ఇక్కడ మనకి జంబుల్ చేసి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ మీనింగ్ని మ్యాచింగ్ చేయండి అంటున్నారు. ముందు వీటికి ఒక ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆల్ఫాబెట్స్లో ఏబిసిడి అని చెప్పేసి వాటికి మనం కరెక్ట్ మీనింగ్స్ మ్యాచ్ చేయొచ్చు. ఫస్ట్ హార్ట్ బ్రేకింగ్ వచ్చేసరికి ఆప్షన్ డి. హార్ట్ బ్రేకింగ్ అంటే ప్రొడ్యూసింగ్ గ్రేట్ సాడ్నెస్, అంటే గుండె పగిలిపోయేంత బాధ అనమాట. మనసు ముక్కలైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాం ఏదైనా సాడ్ న్యూస్ విన్నప్పుడు అనమాట. సో ఆప్షన్ డి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి హోమ్ సిక్ అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ జి. మిస్సింగ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెరీ మచ్. చాలా రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉండి కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతూ ఉంటే దాన్ని హోమ్ సిక్ అంటాము. తెలుగులో చెప్పాలంటే ఇంటి మీద బెంగ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఆప్షన్ జీ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి బ్లాక్ హెడ్ మీన్స్ ఎఫ్. యాన్ ఇన్ఫార్మల్ వర్డ్ విచ్ మీన్స్ ఏ వెరీ స్టూపిడ్ పర్సన్. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఖుడు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించేటటువంటి ఒక ఇన్ఫార్మల్ వర్డే బ్లాక్ హెడ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లా అబైడింగ్ మీన్స్ ఆప్షన్ ఏ. ఒబేయింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద లా. చట్టాన్ని అంగీకరిస్తూ దాన్ని గౌరవించే వ్యక్తిని లా అబైడింగ్ అని చెప్పేసి అంటాం. సో ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఓవర్ డూ మీన్స్ హెచ్. డూ సంథింగ్ టు యాన్ ఎక్సెసివ్ డిగ్రీ. అదనంగా ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు దానికోసం ప్రయత్నించడం లేదా ఏదైనా ఒక ప్రయత్నం చేయడం అనమాట, ఎక్సెసివ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డే డ్రీమ్కి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. థింక్ అబౌట్ ప్లెజెంట్ థింగ్స్ ఫర్గెటింగ్ అబౌట్ ద ప్రెజెంట్. అంటే పగటి కలలకు అంటాం అనమాట. సో ఆహ్లాదకరమైన ఇష్టమైన వాటి గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ వర్తమాన కాలము మనం చేసే పనిని మర్చిపోవడం అనమాట. దాన్నే పగటి కలలకు అంటాము అని చెప్పేసి అంటాం, డే డ్రీమ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి బ్రేక్ డౌన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ. బ్రేక్ డౌన్ అంటే అన్ అకేషన్ వెన్ వెహికల్స్ ఆర్ మిషన్స్ స్టాప్ వర్కింగ్.
వాహనాలు కావచ్చు, లేకపోతే యంత్రాలు కావచ్చు, అప్పటి వరకు పనిచేస్తాయి. కానీ అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తే దాన్ని కార్ బ్రేక్ డౌన్ అయిందిరా అంటామంట మనం. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి అవుట్పుట్ అంటే ఆప్షన్ సి, సంథింగ్ ప్రొడ్యూస్డ్ బై ఎ పర్సన్ ఆర్ మెషిన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి కావచ్చు, ఒక యంత్రం కావచ్చు, లేదా ఒక సంస్థ కావచ్చు, ఏదైనా ఒకదాన్ని ఉత్పత్తి చేసి బయటికి రిలీజ్ చేస్తే ఆ వచ్చిన దాన్ని మనం అవుట్పుట్ అని చెప్పేసి అంటాం అనమాట. అది ఒక వ్యక్తి కావచ్చు, మిషన్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రోడక్ట్ని అవుట్పుట్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా ఈ వర్డ్స్ ఉపయోగించుకొని, అంటే ఈ కాంపౌండ్ వర్డ్స్కి ఎదురుగుంటా ఉన్నటువంటి వాటి యొక్క కరెక్ట్ మీనింగ్స్తో మనం మ్యాచ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి ఫ్రేజల్ వెబ్స్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఇచ్చారు మనకి. ఒకసారి ఫ్రేజల్ వెబ్స్ అంటే చూస్తే, ఏ ఫ్రేజల్ వెబ్ ఈజ్ ఏ వెబ్. అసలు వేటిని ఫ్రేజల్ వెబ్స్ అని మనం పిలుస్తామంటే, ఫ్రేజల్ వెబ్ అనేది ఒక క్రియాపదం ఫాలోడ్ బై, దాంతో అయితే కాంబినేషన్ ఆఫ్ ప్రెపోజిషన్ ఆర్ అన్ యాడ్వర్బ్. అంటే ఒక వెర్బు దాంతోపాటుగా ఒక ప్రెపోజిషన్ కానీ ఇంకొక యాడ్వర్బ్ కానీ కలిస్తే ఆ కాంబినేషన్ మనం ఫ్రేజల్ వెబ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇట్స్ మీనింగ్ ఈజ్ ఆఫెన్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. సో ఒక వెర్బ్కి ప్రెపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ కలిసినప్పుడు ఈ 3 వర్డ్స్ లేదా 2 వర్డ్స్ విడిగా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి మీనింగ్ కన్నా ఆ 2 కాంబినేషన్లు ఏర్పడినప్పుడు ఒక కొత్తగా డిఫరెంట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కంపేర్ ద మీనింగ్స్ ఆఫ్ ద వెబ్స్ గెట్ ఆన్ అండ్ రన్ అవే ఇన్ ఏ అండ్ బి బిలో. యూ కెన్ ఈజీలీ గెస్ దేర్ మీనింగ్స్ ఇన్ ఏ, బట్ ఇన్ బి దే హ్యావ్ స్పెషల్ మీనింగ్స్. అట్లా కింద మనకి ఏ, బిలో రెండు సెంటెన్స్లు ఇచ్చారు. ఒకసారి వాటిని మనం చదువుదాం. షీ గాట్ ఆన్ అట్ ఆగ్రా వెన్ ద బస్ స్టాప్డ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ గాట్ ఆన్ ఒకసారి చూస్తే, నెక్స్ట్ దేవానంద్ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ వెన్ హీ వాజ్ ఎ టీనేజర్. ఇక్కడ ర్యాన్ అవే అనేది. నెక్స్ట్ షీ ఈజ్ ఈగర్ టు గెట్ ఆన్ ఇన్ లైఫ్. ఇక్కడ గెట్ ఆన్ అంటే ఏమో సక్సీడ్. నెక్స్ట్ ద విజిటర్స్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్. ఇక్కడేమో సెకండ్ దాంట్లో ర్యాన్ అవే అంటేనేమో ఇంట్లోంచి పారిపోవటం. ఇక్కడ ర్యాన్ అవే అంటేనేమో బ్రాకెట్లో ఓన్ ఈజీలీ. అంటే అవి డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ని మనకి కన్వే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే వాటిని విడిగా ఉపయోగించినప్పుడు ఒక మీనింగ్స్, నెక్స్ట్ బోత్ వెర్బు ప్రిపోజిషను లేకపోతే వెర్బు యాడ్వర్బు ఈ కాంబినేషన్లో ఉపయోగించినప్పుడు మనకి ఇచ్చేటువంటి మీనింగు డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నారంటే, సమ్ ఫ్రేజల్ వెబ్స్ హ్యావ్ 3 పార్ట్స్. కొన్ని ఫ్రేజల్ వెబ్స్కి 3 పార్ట్స్ ఉంటాయి, అంటే 3 భాగాలు. అవి ఎలా అంటే, ఏ వెర్బ్ ఫాలోడ్ బై అన్ యాడ్వర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్. వెర్బ్ ఉంటుంది, యాడ్వర్బ్ ఉంటుంది, నెక్స్ట్ అట్లాగే దాని కాంబినేషన్లో ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవర్ కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ జస్ట్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్. ద గవర్నమెంట్ వాంట్స్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్ విత్ దిస్ న్యూ క్యాంపెయిన్. సో ఈ విధంగా వెర్బు, యాడ్వర్బు, ప్రిపోజిషన్ కాంబినేషన్లో కూడా ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఉంటాయి మనకి. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి, ద టెక్స్ట్ యూ హ్యావ్ జస్ట్ రీడ్ హ్యాస్ ద నెంబర్ ఆఫ్ ఫ్రేజల్ వెబ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఆ లెసన్లో మనం నెంబర్ ఆఫ్ ఫ్రేజల్ వెబ్స్ కామన్గా ఇంగ్లీష్లో ఉపయోగించే వాటిని మనం చూసాము. లుక్ అప్ ద ఫాలోయింగ్ ఇన్ డిక్షనరీ ఫర్ దేర్ మీనింగ్స్ అండ్ ద ఎంట్రీ ఆఫ్ ద ఇటాలైజ్డ్ వర్డ్స్. ఇక్కడ అలాంటివి కొన్ని ఇచ్చారు మనకి. ప్లంజ్ ఇన్, నెక్స్ట్ కెప్ట్ బ్యాక్, ర్యాంబుల్ ఆన్, గెట్ అలాంగ్ విత్. సేమ్ ఇట్లాంటివి మనకి ఏం చెప్తున్నారంటే, నౌ ఫైండ్ ద సెంటెన్సెస్ ఇన్ ద లెసన్ దట్ హ్యావ్ ద ఫ్రేజల్ వెబ్స్ గివెన్ బిలో. మ్యాచ్ దమ్ విత్ దేర్ మీనింగ్స్. యూ హ్యావ్ ఆల్రెడీ ఫౌండ్ అవుట్ the meanings of some of them. Are their meanings the same as that of their parts? Note that 2 parts of phrasal verb may occur separated in the text. ఇక్కడ మనకి లెసన్లో ఉపయోగించినటువంటి కొన్ని ఫ్రేజల్ వెబ్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మీనింగ్స్తో ఒకసారి మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. వీటిల్లో కొన్నిటి మీనింగ్స్ ఆల్రెడీ మీరు ఇప్పటికే తెలుసుకుని ఉన్నారు. నెక్స్ట్ అట్లాగే ఈ యొక్క ఫ్రేజల్ వెబ్స్ని విడిగా ఉపయోగించినప్పుడు, అంటే కాంబినేషన్ కాకుండా విడిగా ఉపయోగించినప్పుడు, నెక్స్ట్ కలిపి ఉపయోగించినప్పుడు వాటి యొక్క మీనింగ్స్ ఎలా ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి అని చెప్పేసి అంటున్నారు. సో మ్యాచింగ్ చేయడానికి ముందుగా మనం వీటికి ఆల్ఫాబెట్స్లో
సీక్వెన్స్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లంజ్ ఇన్ మీన్స్ ఆప్షన్ జీ మీన్స్ గో స్ట్రైట్ టు ద టాపిక్, డైరెక్ట్గా విషయానికి రావటము. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి కెప్ట్ బ్యాక్ అంటే అంటే వాళ్ళని నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ చేయకుండా సేమ్ అలాగా ఉంచడం, నాట్ ప్రమోటెడ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మూవ్ అప్ మీన్స్ గో టు ద నెక్స్ట్ గ్రేడ్ అంటే తర్వాత క్లాస్కి ప్రమోట్ చేయటము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాంబుల్ ఆన్ మీన్స్ స్పీక్ ఆర్ రైట్ వితౌట్ ఫోకస్, మాట్లాడటము లేదా రాయటము దాని మీద దృష్టి అనేది అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా, ఫోకస్ అనేది లేకుండా మాట్లాడటము లేదా రాయటము. నెక్స్ట్ గెట్ అలాంగ్ విత్ ఆప్షన్ డి మీన్స్ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్, ఎదుటి వాళ్ళతో మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవటము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామ్ డౌన్ మీన్స్ మేక్ రిమైన్ క్వైట్, ఏమీ మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండటము. తర్వాత వచ్చేసరికి స్టే ఇన్ మీన్స్ ఎక్కడికి కదలకుండా అలాగే ఉండటము అంటే ఇంట్లోనే ఉండటము, స్టే ఇండోర్స్ ఆప్షన్ బి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మేకప్ ఫర్ మీన్స్ కాంపన్సేట్. నెక్స్ట్ వన్ కాంపన్సేట్ అంటే నష్టపరిహారం చెల్లించడము, దాని బదులుగా చేయటము. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ మీన్స్ గివ్ అన్ అసైన్మెంట్ మీన్స్ హోంవర్క్ టు ఏ పర్సన్ ఇన్ అథారిటీ, అంటే ఒక టీచర్గా స్టూడెంట్కి ఒక అసైన్మెంట్ అనేది ఇష్యూ చేయటము. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫ్రేజల్ వెబ్స్ వాటి యొక్క మీనింగ్స్తో మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 వచ్చేసరికి ఇడియమ్స్. వీటిని మనం తెలుగులో జాతీయాలు అని చెప్పేసి అంటాం. ఇడియమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఎ ఫిక్స్డ్ ఆర్డర్, కొన్ని పదాల సమూహము ఒక స్థిరంగా ఏర్పరిచినటువంటి వరుస క్రమంలో ఉంటాయి. అండ్ ఏ పర్టికులర్ మీనింగ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తాయి. డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దేర్ వర్డ్స్ పుట్ టుగెదర్, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని విడివిడిగా సపరేట్గా చూసినప్పుడు వాటి యొక్క మీనింగ్ వేరేలాగా ఉంటుంది. ఫ్రేజల్ వెబ్స్ కెన్ ఆల్సో బి ఐడియమ్స్, అట్లాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫ్రేజల్ వెబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇడియమ్స్ అవ్వచ్చు. దే ఆర్ సెట్ టు బి ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్, వీటిని మనం ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటాము. వెన్ దేర్ మీనింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైతే దాని యొక్క మీనింగ్ని మనం ముందుగా ఊహించి చెప్పలేకపోతామో అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ టు మీట్ వన్స్ మ్యాచ్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉపయోగించారు, మీట్ వన్స్ మ్యాచ్ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇట్ మీన్స్ టు మీట్ సమ్వన్ హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్, దాని అర్థం ఏంటంటే హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్, అతను తనలోనే ద బెస్ట్ అయినటువంటి వ్యక్తిని మనం కలవటము. ఆర్ ఈవెన్ బెటర్ ఇన్ సమ్ స్కిల్ ఆర్ క్వాలిటీ, ఎలా అంటే మనకు లేనటువంటి ఏదన్నా ఒక నైపుణ్యంలో కానీ ఏదైనా లక్షణంలో కానీ మనకన్నా బెటర్ అనమాట, అలాంటి వ్యక్తిని కలవటము. ఆ ఎక్స్ప్రెషన్ని ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి మీట్ వన్స్ మ్యాచ్ అనే ఎక్స్ప్రెషన్ తెలియజేస్తుంది. డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, కెన్ యూ గెస్. అట్లాగే ఇక్కడ ఇంకొక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించబడింది, ఏంటంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అని చెప్పేసి. సో దీని అర్థం ఏంటో మీకు తెలుసా, కెన్ యూ గెస్, మీరు ఊహించగలరా అని చెప్పేసి అంటున్నారు. కింద నెక్స్ట్ దానిలో వచ్చేసరికి here are a few sentences from the text which have idiomatic expressions. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్లో ఉపయోగించబడినటువంటి కొన్ని ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్నటువంటి సెంటెన్స్లు మనకి కింద ఇచ్చారు. కెన్ యూ సే వాట్ ఈచ్ మీన్స్, సో దాని అర్థం ఏంటో అంటే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది, దాని అర్థం ఏంటో మీరు ఐడెంటిఫై చేసి రాయగలరా. యూ మైట్ వాంట్ టు కన్సల్ట్ ఎ డిక్షనరీ ఫస్ట్, దాని అర్థం తెలుసుకోవాలి అంటే మీరు డిక్షనరీ యొక్క సహాయం కూడా తీసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, అవర్ ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అనే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే క్లాస్ మొత్తము కూడా టు బీ వెరీ ఫ్రైటెండ్, అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. స్కేర్డ్ ఆర్ నెర్వస్, కంగారుగా ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు, భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు అన్నమాట. దాన్ని తెలియజేసేదే క్వాకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి అంటిల్ దెన్, అప్పటి వరకు కూడా వీ కీప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూస్ హార్ట్, అంటే ఏదో రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు, అప్పటి వరకు కూడా ఒకళ్ళు ఏం చెప్తున్నారు, ధైర్యం చెప్పుకుంటున్నారు అనమాట. అంటే గుండె రాయి చేసుకోండి, భయపడద్దు అని చెప్పేసి. దాని అర్థం ఏంటంటే నాట్ టు డిస్పైర్, నాట్ టు లూజ్ హార్ట్ మీన్స్ నాట్ టు డిస్పైర్, నిరాశకు గురవద్దు అని. నాట్ టు ఫీల్ హోప్లెస్, నిస్సహాయ స్థితికి ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ మనకు తెలియజేస్తుంది.
నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి థర్డ్ వన్, మిస్టర్ కీ సింగ్ వాజ్ ఎనాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ అనేది మనకి ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్. బికాస్ ఐ టాక్డ్ సో మచ్. ఫర్ ఏజెస్ మీన్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, చాలా కాలం నుంచి అని అర్థం. నెక్స్ట్ తర్వాత, మిస్టర్ కీ సింగ్ వాజ్ ట్రయింగ్ టు ప్లే ఏ జోక్ ఆన్ మీ విత్ ద రిడిక్యులస్ సబ్జెక్ట్ బట్ ఐ హ్యాడ్ మేక్ ష్యూర్ ద జోక్ వాజ్ ఆన్ మీ. ఇక్కడికి వచ్చేసరికి ద జోక్ వాజ్ ఆన్ హిమ్ హూ ట్రై టు మేక్ అనదర్ పర్సన్ లుక్ రిడిక్యులస్ నౌ లుక్స్ రిడిక్యులస్ ఇన్స్టెడ్. కింద నెంబర్ 2 వచ్చేసరికి హీర్ ఆర్ ఎ ఫ్యూ మోర్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ దట్ అక్కర్ ఇన్ ద టెక్స్ట్. ఇంకా కొన్ని లెసన్లో ఉపయోగించబడినటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కింద ఇచ్చారు మనకి. ట్రై టు యూజ్ దెమ్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. వీటిని మీ యొక్క సొంత వాక్యాల్లో ఉపయోగించండి అని చెప్పేసి. కాట్ మై ఐ, ఇప్పుడు హ్యాడ్ ఎనఫ్, లాఫ్ అవర్ సెల్ఫ్ సిల్లీ, కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు. ఈ నాలుగిటిని కూడా ఉపయోగించుకొని సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కాట్ మై ఐ మీన్స్ ద బ్రైట్ రెడ్ డ్రెస్ ఇన్ ద షాప్ విండో కాట్ మై ఐ అండ్ ఐ న్యూ ఐ హ్యాడ్ టు బై ఇట్. ఆ షాప్లో ఉన్నటువంటి బ్రైట్ కలర్లో ఉన్న రెడ్ డ్రెస్ నా కళ్ళకి బాగా కనిపించింది, అంటే దాని మీద నా చూపు పడింది. అండ్ ఐ న్యూ ఐ హ్యాడ్ టు బై ఇట్, దాన్ని చూడంగానే నాకు అనిపించింది కొనుక్కోవాలి అని చెప్పేసి. నెక్స్ట్, ఈ వుడ్ హ్యాడ్ ఎనఫ్ మీన్స్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద సేమ్ ఆర్గ్యుమెంట్ ఫర్ అన్ అవర్. అదే విషయానికి సంబంధించినటువంటి వాదన 1 గంట విన్న తర్వాత ఈ వుడ్ హ్యాడ్ ఎనఫ్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. విని అతనికి విసుగొచ్చి అక్కడి నుంచి రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. లాఫ్ అవర్ సెల్ఫ్ సిల్లీ, వీ వాచ్డ్ ఏ కామెడీ షో లాస్ట్ నైట్ అండ్ లాఫ్డ్ అవర్ సెల్ఫ్ సిల్లీ అట్ ఆల్ ద జోక్స్. నిన్న రాత్రి మేము ఒక కామెడీ షో చూసాము, మేమందరం కూడా ఆ దానిలో ఉన్నటువంటి సిల్లీ జోక్స్కి పగలబడి నవ్వాము. నెక్స్ట్ ఫోర్త్ వన్, కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు. ఐ నో ఐ షుడ్ అపాలజైజ్, నాకు తెలుసు నేను క్షమాపణ చెప్పాలని. బట్ కానీ ఐ జస్ట్ కెనాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే సారీ ఎట్. కానీ నేను చేసిన పనికి క్షమాపణ చెప్పాలి, కానీ ఇప్పటివరకు కూడా నాకు నేనుగా సారీ చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటి 4టికి కూడా మనం ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని శాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత రోమన్ నెంబర్ 4 వచ్చేసరికి, డూ యూ నో హౌ టు యూజ్ ఏ డిక్షనరీ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్. మీకు తెలుసా డిక్షనరీలో ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి వాటి యొక్క మీనింగ్స్ని ఎలా తెలుసుకోవాలో. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఎక్స్ప్రెషన్ కాట్ మై ఐ ఇన్ ద స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్లో ఉపయోగించబడినటువంటి కాట్ మై ఐ అనే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ని ఒకసారి చూస్తే, వేర్ అండ్ అండర్ విచ్ వర్డ్ వుడ్ యూ లుక్ ఫర్ ఇట్ ఇన్ ద డిక్షనరీ. సో ఈ కాట్ మై అనే ఎక్స్ప్రెషన్కి మీనింగ్ చూడాలి అంటే ఎక్కడ ఏ పదం కింద మీరు డిక్షనరీలో వెతుకుతారు. లుక్ ఫర్ ఇట్ అండర్ ద ఫస్ట్ వర్డ్, బట్ ఇఫ్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఏ గ్రామటికల్ వర్డ్ లైక్ ఏ, ద, ఫర్, ఎక్సెట్రాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ వర్డ్ కాట్ మై ఐ, దీనిలో ఫస్ట్ వర్డ్ కనుక గ్రామటికల్ వర్డ్ ఎగ్జాంపుల్ ఏ కానీ, ద కానీ, ఫర్ కానీ అయి ఉంటే దెన్ టేక్ ద నెక్స్ట్ వర్డ్, అప్పుడు ఆ తర్వాత వర్డ్ చూడాలి. దట్ ఈస్ లుక్ ఫర్ ద ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. అంటే ఆర్టికల్, ప్రిపోజిషన్స్ ఇవి కాకుండా ఎక్స్ప్రెషన్లో ఉపయోగించబడినటువంటి మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చూడాలి. ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద వర్డ్ కాట్. దీంట్లో మనం చూస్తే కాట్ మై ఐలో ఫస్ట్ ఆర్టికల్, ప్రిపోజిషన్ కాదు, కాట్ అనేది మీనింగ్ఫుల్ వర్డ్, కాబట్టి దాని ముందు మనం చూడాలి. బట్ యూ వోంట్ ఫైండ్ కాట్ ఇన్ ద డిక్షనరీ. కానీ కాట్ అనేటువంటి వర్డ్ మనకి డిక్షనరీలో కనిపించదు. ఎందుకంటే ఈ కాట్ అనేది క్యాచ్ యొక్క పాస్ట్ టెన్స్. బికాజ్ ఇట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద క్యాచ్. యూ విల్ ఫైండ్ కాట్ లిస్టెడ్ అండర్ క్యాచ్. కాబట్టి కాట్ వర్డ్ కనపడాలి అంటే మనం క్యాచ్ అనే వర్డ్లో ఉన్నటువంటి లిస్టులో చూడాలి. సో యూ మస్ట్ లుక్ అండర్ క్యాచ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ కాట్ మై ఐ. కాబట్టి కాట్ మై ఐ అనే ఎక్స్ప్రెషన్ మీకు కావాలి అంటే క్యాచ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్లో చూడాలన్నమాట. నెక్స్ట్, విచ్ అదర్ ఎక్స్ప్రెషన్స్ విత్ క్యాచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ యువర్ డిక్షనరీ. అప్పుడు క్యాచ్తో పాటుగా ఉన్నటువంటి మిగతా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఆ లిస్టులో ఉంటాయి. నోట్ దట్ ఏ డిక్షనరీ ఎంట్రీ యూజువల్లీ ఫస్ట్ గివ్స్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోమంటున్నారు ఏంటంటే డిక్షనరీ ఎంట్రీస్లో ఉన్నటువంటి వర్డ్ ఫస్ట్ ఆ వర్డ్ యొక్క మీనింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత గివ్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ దట్ వర్డ్. ఆ ఇవ్వబడినటువంటి వర్డ్ను ఉపయోగించుకొని ఉన్నటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్
అప్పుడు వాటి యొక్క మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీ దిస్ పర్టికులర్ ఎంట్రీ ఫర్ ద నౌన్ ఐ. ఐ అనేటువంటి ఒక పర్టికులర్ నౌన్ ఫామ్కి సంబంధించి ఎంట్రీ, డిక్షనరీ ఎంట్రీ. అది కూడా ఏదంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ 2005. దీంట్లో ఐ అనేటటువంటి వాడికి ఉన్నటువంటి ఎంట్రీ ఇచ్చారు మనకి కింద. ఒకసారి చూస్తే ఫస్ట్ ఎంట్రీ ఉంది, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అది నౌన్, పార్ట్ ఆఫ్ బాడీ. దాని యొక్క మీనింగ్ వచ్చేసరికి మనకి 3 మీనింగ్స్ ఇచ్చారు. పార్ట్ ఆఫ్ బాడీ, ఏదర్ ఆఫ్ ద 2 ఆర్గాన్స్ ఆన్ ద ఫేస్ దట్ యు సీ విత్. దాన్ని ఉపయోగించుకుని ఒక మనకి శాంపుల్ సెంటెన్సు. ఎబిలిటీ టు సీ, సింగులర్, ద ఎబిలిటీ టు సీ ఏ సర్జన్ నీడ్స్ టు. దాన్ని ఉపయోగించుకుని ఒక శాంపుల్ సెంటెన్సు. నెక్స్ట్, వే ఆఫ్ సీయింగ్, యూజువల్లీ సింగులర్. ఏ పర్టికులర్ వే ఆఫ్ సీయింగ్ సంథింగ్. హీ లుక్డ్ ఎట్ ద డిజైన్ విత్ ద ఐ ఆఫ్ అన్ ఇంజనీర్. ఆఫ్ నీడిల్, the hole in the end of a needle that you put the thread through. ఇక్కడ idiomatic expressions వచ్చేసరికి be all eyes to be watching somebody or something carefully and with a lot of interest before in front of somebody is very eyes in somebody's presence in front of somebody. He had seen his life's work destroyed before his very eyes. Be up to your eyes in something. ఇది కూడా ఐ అనే వర్డ్ ఉపయోగించుకొని ఉన్నటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సంథింగ్ టు డీల్ విత్. వీఆర్ అప్ టు అవర్ ఐస్ ఇన్ వర్క్. సో ఫస్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్గా ఉండదు. వర్డ్ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది. ఆ కాంబినేషన్తో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి మీనింగ్స్ చూడాలన్నప్పుడు మన డిక్షనరీలో ఇలా వెతకాలి. నెక్స్ట్ మన తర్వాత వచ్చేసరికి యూ హ్యావ్ రీడ్ ద ఎక్స్ప్రెషన్ నాట్ టు లూజ్ హార్ట్ ఇన్ దిస్ టెక్స్ట్. లెసన్లో మనం నాట్ టు లూజ్ హార్ట్ అనే ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాము. నౌ ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ద వర్డ్ హార్ట్. కింద హార్ట్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించుకొని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించడం జరిగింది. వాటి యొక్క మీనింగ్స్ని ఫైండ్ అవుట్ చేయండి. యూజ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకుని ప్రతి సెంటెన్స్, అంటే ప్రతి వాడికి కూడా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, బ్రేక్ సంబడీస్ హార్ట్. దాని అర్థం ఏంటంటే మేక్ సంబడీ ఫీల్ వెరీ సాడ్. ఎవరైనా ఎదుటి వాళ్ళని బాధపడేలా చేయడాన్ని బ్రేక్ సంబడీస్ హార్ట్ అని చెప్పేసి అంటాను. నెక్స్ట్, క్లోజ్ ఆర్ డియర్ టు హార్ట్. దాని అర్థం ఏంటంటే హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ సంబడీ ఆర్ సంథింగ్. ఏదైనా ఒక విషయానికి కానీ ఎవరికైనా ఒక మనిషికి కానీ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఎక్కువ మొత్తంలో ప్రాధాన్యత ఇవ్వటము. నెక్స్ట్ తర్వాత థర్డ్ వచ్చేసరికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మీన్స్ ఇన్ ఏ వే దట్ ఈజ్ సిన్సియర్గా ఎదుటి వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞతలు, థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పడము. హ్యావ్ ఏ హార్ట్ మీన్స్ ఆస్క్ సమ్వన్ టు బి కైండ్ ఇన్ ఏ రీజనబుల్. అంటే కనీసం మనస్సాక్షి కలిగి ఉండమని ఎదుటి వాళ్ళకి చెప్పడం అనమాట. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ మీన్స్ టు బీ ఏ పర్సన్ విత్ నో సింపతి ఫర్ అదర్స్. గుండె లాంటి రాయి, అంటే రాయి లాంటి గుండె కలిగిన వ్యక్తి అని అర్థం అనమాట. ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఎదుటి వాళ్ళ పట్ల జాలి దయ లేకపోతే అప్పుడు మనం ఉపయోగించేది హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. టు బీ ఏ పర్సన్ విత్ ద సింపతి ఫర్ అదర్స్, ఎదుటి వాళ్ళ మీద జాలి దయ చూపించేలాగా ఉండాలి అని చెప్పడానికి ఉపయోగించేది. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి. దాని అర్థం ఏంటంటే ఫీల్ ఏ లాట్ ఆఫ్ సింపతి ఫర్ అదర్స్. ఎదుటి వాళ్ళ పట్ల ఎక్కువ సానుభూతి చూపించడాన్ని యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి. ఇప్పుడు వీటిలో ఉపయోగించుకొని ఒకసారి శాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రేక్ సంబడీస్ హార్ట్ మీన్స్ ఆల్రెడీ మీనింగ్ చూసాం. ఇప్పుడు శాంపుల్ సెంటెన్స్ చూస్తే లూజింగ్ ద ఛాంపియన్షిప్ మ్యాచ్ బ్రోక్ హిజ్ హార్ట్. ఛాంపియన్షిప్ మ్యాచ్ ఓడిపోవటము తను బాగా బాధపడేలాగా చేసింది. నెక్స్ట్, క్లోజ్ ఆర్ డియర్ టు హార్ట్. శాంపుల్ సెంటెన్స్, ద నెక్లెస్ షీ వోర్ వాజ్ క్లోజ్ టు అవర్ హార్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హర్ హస్బెండ్. తను ధరించినటువంటి నెక్లెస్ తనకి చాలా ఇష్టము, ఎందుకంటే అది తన హస్బెండ్ నుంచి తను పొందినటువంటి ఒక బహుమతి. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. దీన్ని ఉపయోగించుకొని శాంపుల్ సెంటెన్స్, హీ థ్యాంక్డ్ హర్ ఫ్రమ్ హిస్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ ఫర్ హర్ కైండ్నెస్. తను చూపించినటువంటి జాలి దయాకి తన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యావ్ ఏ హార్ట్ ఐ కాంట్ పే యూ బ్యాక్ అంటిల్ నెక్స్ట్ మంత్. దయచేసి కొంచెం
నా మీద సానుభూతి చూపించు, నెక్స్ట్ మంత్ వరకు నేను నీకు తిరిగి ఇవ్వలేను. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ మీన్స్ డిస్పైట్స్ దేర్ ప్లీజ్ ద జడ్జ్ సీమ్ టు హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. సో వాళ్ళు వేడుకున్న తర్వాత జడ్జి కూడా వాళ్ళ పట్ల కొంచెం సానుభూతి కలిగిన వ్యక్తిలా కనపడుతూ ఉన్నాడు. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి. శాంపుల్ సెంటెన్స్ వచ్చేసరికి సీయింగ్ ద ఆర్ఫన్డ్ చిల్డ్రన్ ఎర్ హార్ట్ వెంట్ అవుట్ టు దెమ్ అండ్ షీ డిసైడెడ్ టు హెల్ప్. అనాథ పిల్లల్ని చూసిన తర్వాత తను ఆ పిల్లలకి వెళ్ళి సహాయం చేయాలి అని చెప్పేసి అనుకుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్కి మీనింగ్స్, వాటిని ఉపయోగించుకుని శాంపుల్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 వచ్చేసరికి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఉన్న వాటిల్లో కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వచ్చేసరికి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్లో చివరి టాపిక్ ఇది. వెన్ వీ స్పోక్ వీ యూజ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. మనం మాట్లాడేటప్పుడు కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉపయోగిస్తాము. ఆర్ షార్ట్ ఫార్మ్స్, వీటినే షార్ట్ ఫార్మ్స్ అని కూడా అంటాము. సచ్ యాజ్ దీస్, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ మీన్స్ ఫర్ కెనాట్ ఆర్ కెనాట్. కెనాట్ అంటానికి మనం కాంట్ అంటాము. నెక్స్ట్ ఐ వుడ్ కానీ ఐ హ్యాడ్ అంటానికి ఇట్లా షార్ట్ ఫామ్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ షీ ఈజ్ ఫర్ షీ ఈజ్. నోటీస్ దట్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో రిటెన్ విత్ అన్ అపోస్ట్రఫీ టు షో ఏ షార్ట్నింగ్ ఆఫ్ ద స్పెల్లింగ్ ఆఫ్ నాట్, వుడ్ ఆర్ ఈజ్ అండ్ ద అబోవ్ ఎగ్జాంపుల్. ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ని ఉపయోగించినప్పుడు అంటే షార్ట్ ఫామ్స్లో రాసేటప్పుడు మనము ఎపోస్ట్రఫీ ఉపయోగిస్తాము. ఎపోస్ట్రఫీ అంటే అపాస్ట్రఫీ పిఎస్ అని చెప్పేసి అంటాం. పైన అక్కడ మిస్ అయినటువంటి లెటర్ని ఇండికేట్ చేస్తూ, ఎస్పెషల్లీ నాట్ కానీ వుడ్ కానీ వీటిని తెలియజేయటం కోసము. నెక్స్ట్ రైటింగ్ ఏ డైరీ ఈజ్ లైక్ స్పీకింగ్ టు వన్ సెల్ఫ్. ప్లేస్ నాట్ ఆఫ్ ఇన్ నావెల్స్ ఆల్సో హ్యావ్ స్పీచ్ ఇన్ రిటర్న్ ఫార్మ్. సో వీ యూజువల్లీ కమ్ అక్రాస్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఇన్ డైరీస్, ప్లేస్ అండ్ నావెల్స్. సో ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఎక్కువగా మనం డైరీలోను, ప్లేస్ నాటకాల్లోను, నవలల్లోనూ చూస్తూ ఉంటాము. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఇన్ ద టెక్స్ట్. రీరైట్ దమ్ యాజ్ ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ 2 words. లెసన్లో ఉపయోగించబడినటువంటి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ లిస్ట్ రాయండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెసన్లో ఉపయోగించబడింది ఐ మీన్స్ ఐ హ్యావ్. ఐ చూస్తే వోంట్, దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి విల్ నాట్. దట్స్ మీన్స్ దట్ ఈస్. ఇట్స్ మీన్స్ ఇట్ ఈస్. కాంట్ మీన్స్ కెనాట్. I would or I had. నెక్స్ట్ డోంట్ మీన్స్ డు నాట్. ఐ ఆమ్. ఇవి మనకి లెసన్లో ఉపయోగించబడినవి. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ దట్ సమ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కెన్ స్టాండ్ ఫర్ 2 different ఫుల్ ఫార్మ్స్. కొన్ని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వచ్చేసరికి ఒక కాంట్రాక్టెడ్ ఫార్మే కొన్నిసార్లు 2 wordsకి స్టాండ్ బై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ హ్యాడ్ ఆర్ ఐ వుడ్కి ఒకటే, ఈ హ్యాడ్ ఈ వుడ్కి ఒకటే. దట్స్ మీన్స్ దట్ ఈస్ ఆర్ దట్ హ్యాస్. అలాంటివి రాయండి అంటే ఇవి మనం రెండింటికి ఉపయోగించేటువంటి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఫైండ్ ఇన్ ద టెక్స్ట్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ దట్ స్టాండ్ ఫర్ 2 different ఫుల్ ఫార్మ్స్ అండ్ సే వాట్ దీస్ ఆర్. లెసన్లో మనకి 2 కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ స్టాండ్ బై అయినటువంటి వాటిని చూస్తే ఒకసారి హూజ్ మీన్స్ దట్ ఈస్ హూ ఈజ్ ఆర్ హూ హ్యాస్. ఇట్స్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్ ఇట్ హ్యాస్. ఇది మనకి ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ యూనిట్ నెంబర్ 4లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, వాటికి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఫ్రేజల్ వెబ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకుని నెక్స్ట్ మ్యాచింగు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 34 గాను శాంపుల్ సెంటెన్స్ ఉపయోగించి రాయడానికి ఎక్కువగా ఈ లెసన్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.